देंगे। 24 में फिर से नरेंद्र मोदी प्रधानमंत्री बनने जा रहे हैं। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक रिजर्वेशन को हम समाप्त कर देंगे। ఏమండి, ఎవరో స్వార్థం కోసం వెళ్ళి బీజేపీ జెండా పట్టుకుంటామో టీడీపీ జెండాలు పట్టుకుంటామో చేస్తుంటే అది వారి స్వార్థం కోసం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆలోచన చేయండి ఓటర్ వాళ్ళారా, బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందో, అసలు ఆ పార్టీ యొక్క విధానం ఏందో ఆలోచన చేసి తగు రీతిగా మీ విలువైన ఓటుని, మీ రిజర్వేషన్ని, మీకు సంబంధించి మతం కులాన్ని ఎవరైతే గౌరవించి, ఎవరైతే విలువిచ్చి, ఎవరైతే మీకు సంబంధించిన కులము మతాన్ని కాపాడుతారో అట్టి వారికి, అట్టి పార్టీకి మాత్రమే మీ విలువైన ఓటుని వేసుకొని మీ మనుగడని కాపాడుకొనవలసిందిగా తెలియపరుస్తున్నా. ఓటర్లారా, స్వార్థపరులు జేబులో డబ్బులు వేస్తే మీ ఓట్ల కోసం మీ ఇళ్ళకాడికి వస్తారు కొంతమంది నాయకులు మాటలు వినొద్దు. వ్యక్తిగతంగా నువ్వే ఆలోచన చేసుకో. నీ ఓటు విలువని నువ్వు కాపాడుకో. నీ మనుగడ, నీ మతం మనుగడ, నీ యొక్క కులాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. కాబట్టి ప్రతి ఓటర్లు కూడా ఈ విషయంలో తగు శ్రద్ధ వహించవలసిందిగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.